Daily. Taste the Daily. వెనిజులా వ్యవహారంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అమెరికా మైక్ వాల్ట్ కీలక ప్రకటన చేశారు. అమెరికా వెనిజులాను ఆక్రమించలేదని తేల్చి చెప్పారు. ఆ దేశ ప్రజలపై యుద్ధం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం చట్టపరమైన చర్య మాత్రమేనని అన్నారు. నార్కో టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ లను అరెస్టు చేయడానికే ఈ ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. అయితే జనవరి 3న కారకాస్లో అమెరికా ప్రత్యేక దళాలు దాడి చేసి మదురో దంపతులను అరెస్టు చేసి న్యూయార్కుకు తీసుకురావడాన్ని రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మాత్రం స్వీయ రక్షణ హక్కు పేరుతో ఈ చర్య తీసుకున్నామని చెప్పినా సమావేశంలో మిగతా సభ్య దేశాలు ఎక్కువగా అమెరికా చర్యను తప్పుబట్టాయి.